ప్రియో నమః శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకి నమస్కారం. హైదరాబాద్ సమీపంలోని గోపన్పల్లిలో ఒక ఇంట్లో సైంటిఫిక్ వాస్తు పరిహారాలు చేయడం జరుగుతుంది ఈరోజు. దాంట్లో భాగంగా అనేక వాస్తు పరిహారాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ బిజినెస్ గ్రోత్ అనేటటువంటి ప్రాబ్లం కూడా రావడం జరిగింది. గ్రహస్థితులు ఎంత బాగున్నప్పటికీ బుధుడు వ్యాపారకారకుడైనటువంటి బుధుడు బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో కానీ, షాప్లో కానీ, కంపెనీలో కానీ, ఎక్కడ ఆఫీస్లో కానీ ఉండడం చేత వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ కూర్చుంటాం కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ చేత ఆ బిజినెస్ అనేది గ్రోత్ తగ్గుతుంది. కనుక ఇలాంటి వ్యాపార స్థలాలు కానీ, ఇంట్లో కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే వ్యాపారంలో గ్రోత్ తగ్గుతుంది, వృద్ధిలోకి రాదు. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకున్నట్లయితే అది రిమూవ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి మళ్ళీ బిజినెస్లో రాణింపు అనేది ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనము ఇప్పుడు గుర్తిద్దాం. ఇక్కడ పెట్టి ఇంకో చెప్పు, సెంటర్లో పెట్టు. ఓకే, సో మార్కింగ్ చేయి. ఇక్కడ పాయింట్ స్టార్ట్ అయింది. ఈ యొక్క బిజినెస్ గ్రోత్ అనేటటువంటి నెగిటివ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన పరిహారం పెట్టిన తర్వాత క్లోజ్ అయిపోతుంది స్కానర్. ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది బిజినెస్ గ్రోత్ అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఎదిగో బిజినెస్ గ్రోత్ అనేటటువంటి ప్రాబ్లం సుమారుగా ఇల్లు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. ఒకసారి రెమెడీ పెట్టేసి శ్రీను ఇదిగో తీయు పెట్టేసి. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం చేత బిజినెస్ లో గ్రోత్ ఉండదు. ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు పెడుతుంటారు. ఇలాంటి చిన్న రెమెడీతో పోయే దాని గురించి మన కోట్లలో నష్టపోతాం. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా ప్రేక్షక మహర్షులకి గుర్తు చేస్తున్నాను. హరి ఓం తత్సత్.